ఇది బొగ్గులు వేసుకొని కాల్చుకునేది. ఇది కనిపిస్తుంది కదా తొట్టి, ఈ తొట్టిలో బొగ్గులు వేసేసి పైన ఒక గ్రిల్ పెట్టేసి మొత్తం కాల్చుకోవచ్చు. పోర్టబుల్ ఉంది చూడండి ఎంత మంచిగా. ఇది ఒకటి తెప్పించిన. ఇది కావాలి, ఆబ్వియస్లీ బొగ్గులు కావాలి, ఇవి కావాలి. గ్యాస్ పొయ్యి కూడా తీసుకోపోదాం, ఎందుకైనా మంచిది. బోట్ ఒకటి, అది కూడా కావాలి. ఇంకా క్యాంపింగ్ టెంట్స్, ఒక టెంట్, రెండో టెంట్. ఇవన్నీ సామాన్లు పెట్టడానికి పైన ఒక బ్యాగ్ చెప్పినాను కదా, ఆ బ్యాగ్ వేసేసి అక్కడ కట్టేసినాం అనుకోండి, సెట్ అయిపోతుంది. ఆ బ్యాగ్ దీనిలో ఉంది. ఇంకా ఇవి దీనిలో గ్లౌజెస్ ఉంటాయి, ఇది కూడా తీసుకెళ్దాం. బెడ్, పోర్టబుల్ బెడ్ ఒకటి, ఇది కూడా. గ్యాస్ ఇది వద్దులేండి, ఎందుకంటే పెద్ద బండ తీసుకోదాం. అమ్మో, ఇది అక్కడ చెట్లు ఉంటే ఏదైనా ఆ చెట్టు ఈ చెట్టుకి ఏమన్నా లాగి కట్టాలి, అవసరం లేదు. ఇది అవసరం లేదు అంటే దీనిలో గాలి నింపుకొని దిండిలాగా లేకపోతే కాళ్ళకి పెట్టుకొని అది వాడుకోవచ్చు, అవసరం లేదు. సో దట్స్ ఇట్ ఐ గెస్. ఇవి ఉన్నాయి కదా రాడ్స్, ఈ రాడ్స్ అనేవి ఫస్ట్ ఇటు ఇటు ఉండేవి. మధ్యలో బ్యాగ్ పెట్టినప్పుడు వచ్చే గాలికి బ్యాగ్ ఇట్లా జారుకుని వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంటే రాడ్స్ తీసేసి ఇటు ఇటు పెట్టినాం. అప్పటి నుంచి జర సెట్ ఉన్నది. బ్యాగ్ కావడం వల్ల చాలా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. కొంచెం సామాన్లు ఎక్కువైనా సరే ఈజీగా పెట్టగలుగుతాం. అదే హార్డ్ కేస్ అనుకోండి, ఇంత అంటే ఇంతనే, అంతకుమించి ఎక్కువ వచ్చింది అనుకోండి అది కేస్ క్లోజ్ చేయలేం కదా. అందుకోసం ఆ సామాన్లు ఒక హ్యాండ్తోని నాకు చేతికి ఇస్తే నేను కూడా ఒకటే హ్యాండ్తో తీసుకొని దీనిలో పెట్టుకుంటా మిత్రమా. అప్రిషియేట్ ఇట్. అన్నీ పెట్టేసిన తర్వాత కూడా ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఈడ స్పేస్ ఉంది, ఆడ కూడా కొంచెం పెట్టవచ్చు. ఇందుకు కొంచెం హైట్ ఎక్కువ లేపెట్టినా అంటే దీనికి ఎంత ఇది ఉందో ఆ పైన దానికి కూడా ఉంది. సో కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట, అందుకోసం హైట్ లేపెట్టిన. కపుల్ ఆఫ్ ఫిషింగ్ రాడ్స్. నేను గరాజ్ అంతా సర్దుతుంటే నీ బీచ్ టాయ్స్ చూసిన. దీస్ ఆర్ ద వన్స్ రైట్. దీంతో బీచ్ షేప్స్ చేయొచ్చు కదా. యా, ఈ టాయ్స్ తీసుకుందాం. Playing toys? Whatever fits like the car thingies. Okay. ఏం సంగతిరా? కాకీస్ లేవు దానిలో, ఓన్లీ కారే. ఓన్లీ కార్. టిటి ఎంత ఆనందం వచ్చింది వాడికి. ఊర్లు తిరగడానికి మొత్తం ఒక ఇటాలియన్ ఉన్నట్టున్నాను నేను. యూజువల్గా మనం ఇట్లాంటి బీచెస్ అనేవి సముద్రంలోనే చూస్తాం కదా. వీళ్ళు లేక్ దగ్గరనే బీచ్ వచ్చేటట్టు శాండ్ తీసుకొచ్చి పోసినారా, న్యాచురల్గా ఫామ్ అయిందా అనేది మనకు తెలియదు. బీచ్ ఉంటుంది, క్యాంప్ గ్రౌండ్స్ ఉంటాయి, నడిచి అటు ఇటు కొండల మీద పోవడానికి ట్రైల్స్ లాంటివి ఉంటాయి. పెద్దది స్టేట్ పార్క్ ఇది. ఒకవేళ బుకింగ్ కావాలంటే, రిజర్వేషన్ చేసుకోవాలంటే స్టేట్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఈ లేక్ యానా స్టేట్ పార్క్ అని చెప్పేసి కొట్టి అవైలబుల్ డేట్స్ కొట్టేసి బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. మన ఇంటికి అయితే ఒక 30 miles దూరంలో ఉంది, 50 minutes పడుతుంది పోవడానికి. ఆడ పోయేసరికి సాయంత్రం 4 అయింది అనుకోండి, కొంచెం చల్లగా అవుతుంటుంది. బీచ్లో వాళ్ళని వదిలిపెట్టేసి మనం పోయి క్యాంప్ సెట్ చేసేసి ఏముంటుందో చూద్దాం. అసలు పక్కన ఎక్స్ప్లోర్ చేసేస్తే బోట్ కూడా తీసుకొచ్చేసుకుంటాం కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మై ఫ్రెండ్స్. నా వరకు మాత్రం నేను ఏంటంటే వీళ్ళని అమ్మ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, అదే అత్తయ్య వాళ్ళు అండ్ సంస్కృతి వాళ్ళు, నేను ఆ బోట్ ఒకటి తీసుకొని సింగిల్గా అలా వెళ్ళి ఆ లేక్లో అలా కొంచెం బోటింగ్ చేసుకుంటూ ఫిషింగ్ చేసుకుంటూ ఏమైనా దొరికితే మంచిది. ఈసారి నాట్ క్యాట్ ఫిష్ అంటే బాగోదని కాదు కానీ బోర్ కొట్టేసింది. చిన్నది ఏదైనా మంచిది దొరికితే దాన్ని గట్టంతా క్లీన్ చేసేసి గ్రిల్ మీద మంచిగా బొగ్గుల మీద కాల్చుకొని నింబు విండుకొని మంచిది అట్లా అనిపిస్తుంది నాకు. ఏంటిది అవసరం లేదు, ట్యాబ్ అనేది చాలా దూరం పెట్టాలి. కూరలు నా బ్రష్ చేసినా టవల్. ఓకే, నైస్. పెళ్ళి చేసుకున్నారనుకోండి మీరు, మీ వైఫ్లు కూడా ఇట్లా మీకోసం బ్రష్లు పేస్ట్లు పెట్టాలి కాదు. వాళ్ళకి అంత సూక్ష్మంగా ఉంటుంది ఆలోచన, మనకు ఉండదని చెప్పబోతున్నా నేను. అపార్థం. క్యాంప్ గ్రౌండ్ రైట్ సైడ్కి ఇట్లుంది. 1 2 3 4. ఇది వాష్రూమ్స్ అనుకుంటాను. ఫస్ట్ అయితే ఒకసారి మన సైట్ చూద్దాం మామ. సైట్ నెంబర్ 13, లేక్ యానా స్టేట్ పార్క్. డ్రైవే ఉంది మంచిగా పెద్దగా, కార్ తీసుకొచ్చి ఇట్లా పెట్టుకోవచ్చు.
వండుకోవడానికి అక్కడ గ్రిల్ అదంతా ఉంది, క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు. మనకి బ్యాకింగ్ మొత్తం వుడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సైట్ వచ్చేసి కొంచెం దూరంలో అక్కడ ఉంది. ఇక్కడ ఎదురుగా అయితే ఏం లేదు, ఇటువైపు కూడా ఏం లేదు, కొంచెం అక్కడ చెట్ల వెనకాల ఉంది ఒకటి. సో ప్రిటీ మచ్ ప్రైవసీ అదంతా ఉంది. ఇక్కడ ఒకటి ఎదురుగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, టోటలీ ఫైన్. మనం ఇక్కడ ఎక్కడ నేర్చుకుంటాం ప్రశాంతంగా. కూల్, నాకు నచ్చింది, బాగా నచ్చింది. రివర్ యాక్సెస్ ఎక్కడ ఉందో తెలుసుకుంటే డన్. నువ్వు కార్ నుంచి దిగాలనుకోవట్లేదేమో, బాగా వేడిగా ఉంది కదా. సో యాజ్ మచ్ యాజ్ టైంని పాస్ చేస్తున్నారు వాళ్ళు. బీచ్ పోవాలంటే ఒకవేళ ఈడపోయి పార్క్ చేసేసుకొని ఆడికి వెళ్ళి అక్కడ బీచ్ యాక్సెస్ ఉంటుంది, అదంతా చేసుకొని ఆడ పిక్నిక్ ఏరియా అదంతా కుక్ చేసుకోవడానికి కూడా ఉంటాయి మంచిగా. సో ద బోట్ లాంచ్ ఇస్ దిస్ సైడ్ సార్. ఓకే కరెక్ట్, థ్యాంక్ యూ. జర వేడి కొడుతుంది కదా, కొంచెం చల్లబడేంత వరకు ఫిషింగ్ చేసుకొని, చల్లబడిన తర్వాత మన క్యాంప్ సైట్ దగ్గరికి వెళ్ళి టెంట్ సెట్ చేసుకొని దాని తర్వాత వంట స్టార్ట్ చేద్దాం. చూడండి మై ఫ్రెండ్స్, పిక్నిక్ ఏరియా ఎంత బ్యూటిఫుల్గా సెట్ చేసినారు. వండుకోవడానికి, ఫ్యామిలీ అంతా కూర్చొని తినడానికి టేబుల్స్, ఎక్స్ట్రా టేబుల్స్, లేక్, చెత్త అంతా పడేయడానికి డస్ట్బిన్స్. స్విమ్మింగ్ హజార్డస్ డ్యూ టు స్విఫ్ట్ కరెంట్స్, సడన్ డ్రాప్ ఆఫ్స్ అండ్ అన్సీన్ అబ్స్ట్రక్షన్స్. స్విమ్మింగ్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్. నేను ఇంకా అక్కడ నుంచి చూసి ఫిషింగ్ ఏమైనా వద్దంటున్నారు అని చెప్పేసి భయపడ్డా. వాటర్ కూడా చాలా క్లియర్ ఉన్నాయి చూడు. అరే ఫిష్ రా, అవేం ఫిష్ చూసినావు? అది ఎండకి ఎక్కడ పోయిన ఫిష్లు అర్థం కావట్లేదు. ఫిషింగ్ అనేది యాక్టివిటీ మంచిగానే ఉంటుంది, కానీ క్లైమేట్ అనేది మంచిగా ఉండాలి, మనకి సహకరించాలి. చలైనా తట్టుకోలేము, వేడైనా తట్టుకోలేము. మిడిల్గా అట్లా ఉందనుకో మంచిగా ఉంటుంది, మైల్డ్గా. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అట్లా, కొంచెం సాయంత్రం పోతే కూడా ఉంటుంది, కానీ ఉంటుందా లేదా అనేది చూడాలి. సో వేడిగా అనిపిస్తుంది ఈరోజు బాగా. నేను ఇక్కడ ఫిషింగ్ చేస్తుంటే పిల్లలు ఎందుకు అనవసరంగా ఇక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి ఇందాక బీచ్ చూపించిన కదా మీకు, నేను ఆ బీచ్ దగ్గర పంపించిన. వాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు. సంస్కృతిని ఇప్పుడే ఫోన్ చేసిన, ఇక్కడికి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి ఆ క్యాంప్ గ్రౌండ్స్ దగ్గర నన్ను డ్రాప్ చేసినాం అనుకో, ఆ క్యాంప్లు అవి అన్నీ కూడా సెట్ చేసేస్తా. వాళ్ళని ఆడుకొని, పిల్లల్ని ఎంతసేపు సొక్కు వచ్చేంతవరకు ఆడుకొని వాళ్ళని, అయిపోయింది అన్నప్పుడు వాళ్ళని తీసుకొని వద్దు, కానీ ఫస్ట్ అయితే నన్ను డ్రాప్ చేయని చెప్పిన. సంస్కృతి వస్తుంది, వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం. అమ్మో ఎక్కిచ్చేసినవేంటే? మంచి జోష్లో ఉన్నట్టున్నారుగా ఇద్దరు, ఎక్కిచ్చేస్తున్నారుగా. అక్కడ బట్టలు ఇప్పుతాడు. ఎట్లుందిరా బీచ్? మంచిగా ఉందా? రా రౌడీ పేలో, నీకు వాడికి కూడా వేడవుతున్నట్టుంది మంచిగా. వేడి కాదు, ట్యాన్ అయిపోయింది బాగా. ఏం సంగతి? అక్కడనే ఉన్నాడు. ఏమన్నా కమ్మాట్ మమ్మీ దగ్గర చెప్పులు నడపో. ఇంత చిన్నగా ఉన్నాడు చూడు, ష్రింప్ ఉన్నట్టు. ఎక్కడ సెట్ చేద్దాం క్యాంప్? ఇక్కడ మొత్తం ఇసుక గుర్చుకుంటుంది. ఎట్లయినా మనకి కిందకు ఉన్నాయనుకో, ఉన్నాయి ఓకే. గుచ్చుకోవడం అనేది ప్రియారిటీ కాదు, గుచ్చుకోవడం అనేది చాయిస్లో లేదు. గుచ్చుకోవడం అనేది మనకి ఈ అమ్మాయి ఒకటి. ఇక్కడేనా? దీనిలోనే వేసానా? ఫర్ సమ్ రీజన్ ఇది కొంచెం లూజ్ అయింది. మన దగ్గర ఇదేమన్నా ఉంటే వర్స్ట్ కేస్ సినారియో మొత్తం ఈ లోపల నింపడం. ఇక టెంట్ లొకేషన్స్ అవి అనుకుంటున్నా. పెద్దది అక్కడ వేస్తా, చిన్నది అక్కడ వేస్తా. డైరెక్షన్ మాత్రం ఇటు ఉంటుంది, చెట్లకి. రోడ్ అక్కడ ఉంది, బండి ఇక్కడ పార్క్ చేసుకుంటాం, అక్కడ వండుకుంటాం. ఇది పిక్నిక్ టేబుల్, ఇక్కడ తింటాం. రెండు క్యాంపులు సెట్ చేసేసరికి ఇట్లా అయిపోయినా ఫ్రెండ్స్. ఐఎమ్ ఎగ్జాస్టెడ్ మై ఫ్రెండ్స్. ఏదైనా మంచి కాఫీ తాగాలని ఉంది.
పెట్టండి అయితే అన్నం పెట్టేసుకో. ఇక్కడ పెట్టేసి మీదికి వెళ్ళి కోల్స్ వేసేసినామంటే తినడానికి రెడీ ఉన్నావా? ఓకే. జ్యూస్ వాడికి కూడా కావాలంట పోయి కొంచెం. I want chicken. అవునా తిను. పెడుతుంది ఆగు, వేడిగా ఉంది జర. ఇంత కోపమో విడిపోతుంది. ఓపెన్ చేయనా అసలు చేయి పెడితే కూడా కాలిపోతుంది. బాగుందా? Daddy, Yeah. I need help. హెల్ప్ విత్ వాట్? Mom, can you think the cheese? మస్తు ఉంది. అదే ఒక పీస్ పెట్టిన చికెన్. ఓకే. ఎక్సైటెడ్ టు ట్రై దిస్ వన్. ట్రై. మమ్మీ వెనకాల ఉంది, కార్ వెనకాలనే ఉంటుంది. ప్లేట్ తీసుకో. చాలా బాగుంది సార్, ఎక్స్ట్రాడినరీ. చాలా చాలా బాగుంది. గ్రీన్ చికెన్ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి పెట్టినాం కదా, కొంచెం ఎక్కువ స్మోకీ అనిపిస్తున్నాయి వెజ్జీస్, బట్ మీట్ మాత్రం చాలా బాగుంది. వర్షం పడుతుంది, గాలిదిమ్మ వచ్చినట్టు అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. యా. నేను ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. జర్రంత వర్షం తగ్గింది మిత్రులారా. ఈ లైట్ ఈడ పెట్టుకొని చిన్న బొచ్చ తీసుకొని అన్నం సర్వ్ చేసుకుందాం. గింతంత అన్నం తింటే కానీ నేను మనసులో ఎస్ ఈరోజు అయింది అని అనుకోలేను ఫ్రెండ్స్. ఈరోజు అయింది. తినవా నువ్వేమే బ్రదర్? తినేసినట్టుగా. ఓకే, గంతగానం అన్నం ఫ్రెండ్స్. నేను ఎంత వర్షం పడ్డదు. నీళ్ళు తగిలితే ఆకే పచ్చడి పాడైతే అంటారు కదా, అందుకోసమే కొంచెమే తీసుకొచ్చినాం. కొంచెం మధ్యాహ్నం మిగిలిన పఫ్ మీదకెళ్ళి అట్లా తగిలిచ్చేసినామంటే సెట్ అవుతుంది కదా అని. కూర్చొని తినచ్చిగా. కూర్చోడానికి ఏదైనా ఖాళీ ఉండాలి కదరా, నీళ్ళు లేకుండా. ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం, ఎందుకంటే బాగా కష్టపడ్డాం కదా ఈరోజు. నీకు ఆకలి లేకుండా ఎప్పుడు ఉందిలే. నువ్వే చెప్పాలి. పందిలాగా పసు చికెన్ తిని నువ్వు తినలేదారా? అద్భుతంగా ఉంది. మనము బ్యాక్ యార్డ్లో పంట కూరగాయలు వేసినాం కదా ఫ్రెండ్స్, దానిలోంచి ఏదో చెప్పింది అత్తయ్య, గంగబాయల కూరట. లీఫీ వెజిటబుల్. ఆ గంగబాయల కూరతో పప్పు చేసింది అత్తయ్య. అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అదేం కూరరా? నాకు కూడా తెలియదు. నేను కొంచెం ఆంధ్ర రైజింగ్లో పెరిగాను కాబట్టి గంగబాయల కూర అంటే నాకు కూడా తెలియదు. తెలంగాణలో తెలిసి ఉండొచ్చు. పేరు బాగుంది కానీ. ఆహా, ఒక్కసారిగా దుమ్ము లేపేసింది వర్షం. ఏం కనిపిస్తలేనా ఫ్రెండ్స్. సరే మరి నేను పడుకొని పొద్దుగాల లేచి మీకు చూపిస్తా అందాన్ని సౌందర్యాన్ని అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ రేపు పొద్దుగాల. గుడ్ నైట్. మస్తు పడ్డది వర్షం, అయితే మామూలుగా పడలేదు. నా టెంట్ అంతా తడిచిపోయింది, లోపలికి మా బట్టలు తడిచిపోయినాయి, ఒకసారి చేంజ్ చేసుకున్నా అయినా తడిచిపోయినాయి మళ్ళీ. హాయ్ మై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడేం డీప్ కూడా లేదన్నట్టుంది కదరా కదా. ఏదో మన సంతోషం కోసం పట్టమే కానీ పడతాయంటవా? కొంచెం గ్రీన్ టీ పెట్టుకుందాం మై ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ. హాలే హాలే జిందగీ. ఏదైనా మంచి పాట పాడు సామ్. మంచి పాట పాడు. నేను కూర్చున్నా వర్షం పడ్డ తర్వాత దాని మీద, అందుకోసం ఎండిపోయింది. అయ్యా చూడు అసలు ఎంత నీళ్లు ఉన్నాయి దానిలో. మనం నైట్ కాల్చుకున్న మాంసపు అది బాబీక్యూ గ్రిల్ మై ఫ్రెండ్, చూడండి ఎంత నీళ్ళు వచ్చేసి ఎట్లా అయిపోయిందో. ప్రెసిషన్ ఉంటుంది నాది తెలుసా. అయ్యా ఏం ప్రశాంతంగా ఉంది నిజంగా. మూతి కాలుతుందయ్యా. ఆకలి బాగా అవుతుంది. చిన్నది తింటా పెద్దది తింటా? త్రీ చిన్న చిన్న దోశలు తింటా. ఏం సరిపోతాయి? ఇట్లాంటివి అయితే నేను 15 తింటా. ఓ ఓ ఓ ఓ వెల్కమ్. నీకు రా తమ్ముడు. పెద్ద అయినా చిన్న అయినా? పెద్ద. ఇంట్లో పెద్ద కావాలో నీకు. వెల్కమ్ నా. ఎట్లయినా సరే బయట బాగానే ఉంటుంది. క్యాంపింగ్ అంటే ఏంటి తెలుసా సామ్? మనకు తెలియకుండానే, మన మోటివేషన్ లేకుండానే చిన్నప్పటి నుంచి నువ్వు పైకి వెళ్ళాలి, చదువుకోవాలి, చాలా హైట్స్కి వెళ్ళాలి, మంచి లైఫ్ అనుభవించాలి, మంచి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి పుట్టంగానే నీ మైండ్లోకి వచ్చేసినాయా? ఎవరో ఒకరు చెప్పు ఉండాలి కదా నీకు కదా. సో ఆబ్వియస్లీ ఇన్ ఏ వే నువ్వు అనుభవించే లైఫ్ కూడా నీకు ఎవరో ఒకళ్ళు చెప్తేనే నువ్వు ఇక్కడి వరకు వచ్చింటావు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల మీద పడిన తర్వాత ఒక సెన్స్ ఆఫ్ రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. నేనేం చేస్తున్నా, నాకు ఎవరేం చెప్పినారు, ఏం జరుగుతుంది, ఏంటిది అని అన్నప్పుడు యాక్చువల్లీ మనకేమి ఇష్టం అనేది ఆ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ థింకింగ్ స్టార్ట్ అయినప్పుడు వి అబ్సల్యూట్లీ గో బ్యాక్ టు ద బేసిక్స్. ఇంకా అరే మంచిగా మళ్ళీ రూట్స్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఏదైనా అడవుల్లో మంచిగా ప్రశాంతంగా ఉందామా, ఇవన్నీ చూడు. ఇవేంటివి మీ జనరేషన్లో అయినా మా జనరేషన్లో, అదే మీ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా సరే, ఏదో ఒక జనరేషన్లో మన వాళ్ళు జోబడి పట్టిలో ఉన్నోళ్ళే కదా కదా. జోబడి పట్టి నుంచి దాని తర్వాత మా వాళ్ళు ఇంకా మంచిగా పెరగాలి, ఇంకా మంచిగా పెరగాలి, ఇంకా మంచిగా పెరగాలి అని చెప్పేసి ఈరోజు మనం ఒక బిల్డింగ్లో పెరుగుతున్నాం మనం, రైట్? మనం మళ్ళీ ఆ వెనుకకు పోయి ఆ జోబడి పట్టిలో ఆ అడవిలోనే పెరగడానికి జస్ట్ అట్లీస్ట్ ఒక 1 డే అయినా 2 days అయినా సరే మోనే తినరా ఓంకార్. మంచి వేడి వేడి దోశ నీకోసం. నాన్న ఇంకొక 3 అయినా నీకు చిన్న చిన్న ఎన్ని? ఇంకో 2 అయినా? 1 అయినా? షూర్ తిన ఒకటి. అయ్యో మాకు చాలా ఉన్నాయి. దోశ విత్ మామిడికాయ పచ్చడి ఇన్ వుడ్స్ విత్ ఫ్యామిలీ. చేస్ మై ఫ్రెండ్స్. భలే టేస్ట్ ఉంటుంది సామ్ ఎక్కడన్నా. ఎందుకు టేస్ట్ ఇంట్లో రాదు, మళ్ళీ ఈ పొయ్యి మీద వేసుకుందాం మరి ఇంట్లో కూడా. ఇదేదో మనం కట్టెలు పెట్టి చేసింది కాదు కదా. బాగుంది నిజంగా, చాలా ఎక్స్ట్రీమ్లీ గుడ్. 3 దోశలు తిని కూర్చున్నాడు వాడు వెనకాల. 3 అండి ఎమ్మెల్యే దోశలు. I only have one friend, my friends. You know, I have to joke with him, you know. Hi, Aki. నిద్ర వచ్చిందరా మంచి అక్కి? ఏవో నిద్రలు పోయింది చూడు గుండుది. నా బీచ్ దగ్గర చూడాల్సింది అసలు. నువ్వు ట్యాన్ అయిపోయింది అందుకనే బాగా. అసలు ప్యాంట్ వద్దంట, టీషర్ట్ వద్దంట, నాకు బర్బార్ దిగుతా అంటాడు లోపలికి. ఈ మధ్య ఇట్లా లాగింగ్ స్టిక్ పట్టుకుంటే ఏఐతోని కోతులు అవి వీడియోలు చేస్తున్నాయి, చూసినావా? చూడలేదా? కోతులు, కుక్కలు, లేకపోతే పురాతనమైన అవి అంటే ఏఐతో యూజ్ చేసి పొరగాళ్ళే పెడుతున్నారు. ఏలో ప్రాంప్ట్ వీడియో క్రియేటింగ్ ప్రాంప్ట్. నాకు ఇట్లా పట్టుకున్నప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్య.
అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం ప్యాక్ చేసేసినాం, క్లీన్ చేసేసినాం, నో ట్రాష్ ఎట్ ఆల్, మొత్తం క్లీన్. గోయింగ్ బ్యాక్ హోమ్. విల్ సీ గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ cheers. అమెరికా చౌరస్తా.